మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యోధాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు కనికరము, సమాధానము, ప్రేమ వీటి గురించి మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో మనము పరిశీలన చేసినట్లయితే ఎక్కడా కూడా మనకి కనికరము అనేది మనకి కనిపించట్లేదు. అదేవిధంగా సమాధానము కూడా మనకి కనిపించట్లేదు. ఇంకా ప్రేమ మనం చూడలేకపోతా ఉన్నాం. ఈ 3 విషయాలలో ప్రస్తుత మానవాళికి కరువైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో, మీకు కనికరము, సమాధానము, ప్రేమయు విస్తరించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరికి కనికరము, ఎవరికి సమాధానము, ఎవరికి ప్రేమ అంటే ఎవరైతే దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో వారికి దేవుడు కనికరము చూపించేవాడిగా ఉన్నాడు. వారికి దేవుడు సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. వారికి దేవుడు ప్రేమను విస్తరింపచేసేవాడిగా ఉన్నాడు. ఎందుకు అంటే ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు కనికరము కలిగి ఉంటారు. వారి కనికరాన్ని కలిగి ఉంటారు కాబట్టి కనికరాన్ని పొందుకుంటారు. ఎవరైతే సమాధానము కలిగి ఉంటారో వారు సమాధానాన్ని పొందుకుంటారు. ఇతరులతో సమాధానం లేనటువంటి వారు, వారిలో సమాధానం లేకుండా ఇతరులతో సమాధానము వారు కలిగి ఉండలేరు. అదేవిధంగా మనలో ప్రేమ లేకుండా ఇతరులు మనము ప్రేమించలేము. అయితే ఈ 3 విషయాలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే మన దేవుడు ఈ 3 విషయాలను కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన కనికరపడి అనేక మందికి సహాయము చేశాడు. ఆయన కనికరపడి అనేక మందికి అద్భుతాలు చేశాడు. కాబట్టి ఆయనలో కనికరం ఉంది కాబట్టి ఆయన మీకు కనికరము విస్తరించునుగాక అంటున్నాడు. ఆయన సమాధానకరుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన కనికరము కలిగి ఉన్నాడు, సమాధానము కలిగి ఉన్నాడు, ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి అవి మీకు విస్తరిస్తాయని సెలవిస్తూ ఉన్నాడు. అయితే వాటిని మన జీవితంలో పొందుకోవాలి అంటే మనము క్రీస్తును కలిగి ఉండాలి. నిజముగా ఈ లోకములో దేవుని ఎరిగినటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము. ఎందుకంటే మనము కనికరము కలిగి ఉంటాము, మనము సమాధానము కలిగి ఉంటాము, మనము ప్రేమ కలిగి ఉంటాము. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మూడింటిని మనము కలిగి ఉండాలి అంటే దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. దేవుని ఆత్మచేత మనము నడిపించబడకుండా వీటిని కలిగి ఉండుట అసాధ్యము. ఎందుకంటే దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవునికి లోబడి ఉంటారు. దేవుని మాటను అంగీకరిస్తారు, దేవుని మాటకు లోబడతారు. కాబట్టి వారు వీటిని కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనకి మన జీవితంలో మనం కనికరింపబడలేకపోతే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన జీవితంలో సమాధానం లేకపోతే ఆయన మనకి సమాధానం ఇస్తాడు. ఈ లోకములో ప్రేమ పొందుకోలేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన మాట యందు విశ్వాసం ఉంచుదాం. కనికరమును, సమాధానమును, ప్రేమను ఆయన మన ఎడల విస్తరింపచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.